చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా జీడి నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్స్ ను పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రారంభించనున్నారు. జీడి నెల్లూరు మండలం రామానాయుడుపల్లె గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకొని ప్రజా ప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం 10 సూత్రాల అంశంపై వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసే స్టాల్స్ ను సీఎం పరిశీలిస్తారు. ఆ తర్వాత గ్రామస్తులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. డీటెయిల్స్ మనకు జేజీరామ్ అందిస్తారు. జేజీరామ్, ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో కూడా పర్యటించున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లను చేశారు. ఎన్టీఆర్ పెన్షన్ భరోసాని స్వయంగా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కూడా అందరికీ కూడా ఇవ్వనున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరితో కూడా ముఖాముఖి కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి సుమిత్ కుమార్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా పూర్తిగా కూడా ఇప్పటికీ అన్ని సలహాలు సూచనలన్నీ చేశారు. చంద్రబాబు వస్తున్నటువంటి టయాన్ని దృష్టిలో పెట్టుకొని 11:30 గంటల నుంచి 11:55 గంటలకి ఈ యొక్క జీడి నెల్లూరుకు చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి నాయుడు గారి పల్లికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంస్థలతో కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ కూడా అందించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అంటే చిత్తూరు జిల్లా అభివృద్ధి ధ్యేయంగా కూడా గతంలో కూడా కుప్పం పర్యటనలో నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. కుప్పాన్ని ఒక ఆదర్శ కుప్పంగా కూడా తీసుకెళ్తామని చెప్పారు. అందులో భాగంగా చిత్తూరు జీడి నెల్లూరులో కూడా ఇవాళ ఈ యొక్క పెన్షన్లు పంపిణీ అంటే ఎన్టీఆర్ భరోసాకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ స్వతహాగా స్వహస్తాలతో కూడా నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి పెన్షన్దారుల అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, ఈ యొక్క హెలిప్యాడ్ ఎక్కడైతే ఏర్పాటు చేశారో మండల కేంద్రంలో కూడా అక్కడ అందరూ కూడా స్వాగత పుష్పగుచ్చాలు ఇచ్చి చంద్రబాబుకి భారీగా ఘన స్వాగతం పలికేటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు తర్వాత అక్కడే ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పెన్షన్ విధానాన్ని ఏదైతే ఉందో అక్కడ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పెన్షన్లు అయితే మంజూరు చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే అటు తర్వాత గంట తర్వాత అదే గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదే ఊరిలో ఉన్నటువంటి పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరితో కూడా ముఖాముఖి ఏర్పాటు చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. వారికి కావాల్సినటువంటి సమస్యలు నేరుగా కూడా తెలుసుకొని అక్కడే ఉన్నటువంటి అధికారులకంతా ఆ యొక్క సమస్యల గురించి పూర్తిగా కూడా విన్నవించి అక్కడ ఉన్నటువంటి అధికారుల సమక్షంలోనే పూర్తిగా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సాల్వ్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కూడా ఉంది. టోటల్గా ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఉదయం 11 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 3:30-5 వరకు పూర్తి స్థాయిలో కూడా జీడి నెల్లూరులోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడపనున్నారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరికి అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ఏవైతే ఉన్నాయో 10 స్టాల్స్ను కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు సమీక్షించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులకు దిశానిర్దేశం చేసేటువంటి సిచ్యువేషను ప్రత్యేకించి ఈ యొక్క జీడి నెల్లూరుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. వాళ్ళకు రానున్నటువంటి ఈ యొక్క లోకల్ ఎలక్షన్స్ అంటే సర్పంచ్కి సంబంధించిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి దిశానిర్దేశం చేయనుండేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉంది. ఝాన్సీ, రైట్.